చికెన్ కీమా బిర్యానీ చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కడాయినా కానీ లేదా ఏదైనా పాత్రని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీలకు ఎప్పుడైనా కానీ. అలాగే కొద్దిగా ఆయిల్, ఇప్పుడు మసాలాలు, ఇవన్నీ గరం మసాలాలు, హోల్ గరం మసాలాలు ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకోవాలి గరం మసాలాలు కొద్దిగా ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. చూడండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను. దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది, అంటే మంచి వాసన కూడా ఉంటుంది. ఇది 1 స్పూన్ ఉంటుంది. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది సరిపోదని ఇంకొంచెం వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తాను. ఇప్పుడు ఇందులో టమాటాలు, ఇవి 2 టమాటాలు, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసి టమాటాలు మంచిగా కుక్ అవ్వాలి ఆయిల్లోనే, ఇప్పుడే చిక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించాలి టమాటాలు. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టీ స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కారం. చూడండి, నేను మిరపకాయలు ఉడికించి బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదొక 2 స్పూన్లు వేస్తున్నా. కారం తక్కువైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాను కాబట్టి సరిపోతుంది కారం. బాగా కలుపుకోవాలి. చికెన్ కీమా 1/2 కిలో ఉంది. 1/2 కిలో కంటే తక్కువ తీసుకున్నాను రైస్, అంటే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దగ్గర 400 గ్రాములు ఉంటుంది. 1/2 కిలో కీమాకు బాగా కొట్టించాను. అది చికెన్ కీమా. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకొని మంట ఎక్కువ పెట్టాలి ఇప్పుడు, లేకపోతే చికెన్ అనేది స్లోగా పెట్టారనుకోండి, చికెన్ అనేది ఫ్లేమ్ తక్కువ పెట్టిందంటే చికెన్ అనేది ఉండలు అయిపోతుంది. ఇది సగం మగ్గింది. సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపల చూడండి, నేను వేడి నీళ్ళు పెట్టాను. ఈ బిర్యానీకి ఎప్పుడైనా కానీ వేడి నీళ్ళు వేస్తేనే తొందరగా ఉడుకుతుంది. రైస్ అనేది బాగా పుల్లలుగా ఉంటుంది. బియ్యం బాస్మతి బియ్యము, ఇవి 2 గ్లాసులు, అంటే 400 గ్రాములు ఉన్నవి. ఒక అరగంట ముందే నానబెట్టాను. ఎప్పుడైనా కానీ బాస్మతి బియ్యం అనేది నానబెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మీరు అలాగే వేసారనుకోండి ముద్ద అయిపోతుంది. కాబట్టి నానబెట్టుకోవాలి. ఇవి నేను దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. చాలా బాగా వస్తాయి, బిర్యానీకి చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాలు అయింది. ఒకసారి చూద్దాం. పొగలో చేస్తుంది. మరొకసారి కలబెట్టుకోవాలి.
చక్కగా సగం ఉడికింది. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా అలాగే లేకపోయినా గరం మసాలా అయినా కానీ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. నేను క్యాచ్ చికెన్ మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఎవరెస్ట్ బిర్యానీ మసాలా. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి ఇదే వేస్తున్నాను. 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. నేను బాగా మిక్సీలో పెట్టాను. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. ఒకసారి కలుపుకోవాలి చక్కగా. మరి ఎక్కువ కలపొద్దు, బియ్యం విరిగిపోతే బాగా నానింది కాబట్టి జస్ట్ ఒక 2 సార్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళైతే బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు మెల్లగా నీళ్ళు ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్ అయిన తర్వాత చూసుకోవాలి. ఉప్పు అయితే నేను చూసాను. ఎప్పుడైనా కానీ ఉప్పు ఈ స్టేజ్లో చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది కానీ అన్నం ఉడికే వరకు సరిపోతుంది. రైస్ అంతా ఉప్పు పీల్చుకుంటుంది కాబట్టి సరిపోతుంది. చికెన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు చట్నీతో కానీ వడ్డించుకొని తింటూ సూపర్గా ఉంటుందండి. ఇంకే కూరలు అవసరం లేదు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.